या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 ఓం నమో నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రరాజంలో మొదటి బీజమంత్రం గణేష గాయత్రి బీజమంత్రం మనం చెప్పుకుంటున్నాం. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. గాయత్రి మంత్రంలో ఈ పవిత్రమైనటువంటి బీజమంత్రాన్ని జపించడం చేత జీవితంలో ఏ ఏ ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించి అన్నింటి యందు జీవితంలో సఫలత్వాన్ని ప్రసాదించే విఘ్న వినాయకుడిగా ఈ గాయత్రి మంత్రంలో మహాగణేశ్వరుడు కీర్తించబడుతున్నాడు. సద్బుద్ధికి, సద్గుణాలకు, సత్కర్మలకు అవినాభావమైనటువంటి సంబంధం ఉన్నది. బుద్ధి ఎప్పుడైతే చాలా పవిత్రంగా ఉంటుందో ఈ సద్బుద్ధి వలన మనం సత్కర్మలను చేస్తూ ఉంటాం. సత్కర్మలు చేసే భాగ్యాన్ని దైవం మానవులకు ప్రసాదిస్తుంది. అటువంటి సత్కర్మలు చేసేందుకు ప్రేరణ కలగజేసే శక్తిని గాయత్రి అంటున్నారు. అటువంటి ప్రేరణను మాకు కలిగించమంటూ ఈ మంత్రం ద్వారా జగదంబను వేడుకుంటూ ఉన్నాం. జగదంబ గాయత్రి మంత్ర జప ఫలితం ఏంటి? ఏం ప్రసాదిస్తుంది తల్లి? అమ్మ జపాన్ని చేసినందువలన సాధకులకు దూరదర్శిత్వాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఫ్యూచర్ విజన్ అంటాం కదా, దాన్ని దూరదర్శిత్వాన్ని ప్రసాదిస్తుంది. మనిషికి తన జీవితంలో కేవలం బాహ్యమైనటువంటి సుఖాల కోసం వెంపర్లాడకుండా శాశ్వతము, అజరామరము, నిత్యము, సత్యము అయినటువంటి జీవితం మీద దృష్టిని పెట్టేటువంటి వివేకాన్ని ప్రసాదిస్తుంది. దీన్నే దూరదర్శిత్వము అంటారు. ఈ దూరదర్శిత్వాన్ని, వివేకాన్ని, శాంత చిత్తాన్ని, సంతులిత హృదయాన్ని, సూక్ష్మ గ్రహణ శక్తిని, యుక్తాయుక్త విచక్షణను, ఇటువంటి వాటన్నిటినీ తల్లి సద్బుద్ధిని ప్రసాదించి అనుగ్రహిస్తుంది. ఈ దివ్య లక్షణాలన్నీ అమ్మ ప్రసాదించే వరాలు. రేపటి దినం నా జీవితం ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. మరుక్షణం ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. రేపటి దాకా ఆలోచించడం అనేటువంటిది తర్వాత విషయం. మరుక్షణం ఎలాగ ఉంటుందో, ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మానవుడు తన జీవితంలో అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకొని గొప్పగా అనేక రకాలైనటువంటి ప్లాన్లు ఇవన్నీ వేయచ్చు. కానీ అమ్మ యొక్క చిత్తం ఎలాగ ఉందో, అందుకని ఆ దూరదర్శిత్వపు జ్ఞానాన్ని అమ్మను ప్రసాదించమని ఈ మంత్రం ద్వారా వేడుకుంటున్నారు. ఏం ప్రసాదించమని వేడుకుంటున్నాడు మానవుడు? పరిపూర్ణమైనటువంటి శరణాగతి భావనతో జీవితాన్ని ధర్మ మార్గంలో, కీర్తివంతమైనటువంటి మార్గంలో, పరిపూర్ణమైనటువంటి మార్గంలో ఒక సత్యాన్ని నేను ప్రాపించే విధంగా అలాంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించు, అలాంటి విచక్షణ నాకు అనుగ్రహించు, అటువంటి దూరదర్శన దృష్టిని ప్రసాదించు అంటూ గాయత్రి మంత్రం ద్వారా జగదంబ వేడుకొనబడుతూ ఉంది. ఈ మార్గంలో వచ్చే ఆటంకాలన్నిటినీ, అనేక రకాల ఆటంకాలు, మమతాసురుడు అనే రాక్షసుడిని ఏ విధంగా ఒక పుష్పాన్ని అక్కడ విసిరివేసి ఆ మమతాసురునితో వచ్చినటువంటి రాక్షసులందరూ ఆ పుష్పం యొక్క సుగంధాన్ని భరించలేక వారందరూ మరణించారు. మమతాసురుడు పారిపోతాడు. గణేశునితో యుద్ధం చేసేందుకు అతనికి శక్తి లేదు. అజేయమైనటువంటిది దైవిక సంపద, అజేయమైనటువంటిది ధర్మబలం. అటువంటి ధర్మబలం సంపాదించాలంటే అంతరంగం శుద్ధంగా ఉండాలి, వివేకంతో ఉండాలి. ఏ పని చేస్తే మానవునకు శుభప్రదమైన మంగళకరమైనటువంటి జీవితం జగదంబ ప్రసాదిస్తుందో ఆ మంగళకరమైనటువంటి కార్యాలను
చేసేందుకు జగదంబను అనుమతిని ప్రసాదించమంటూ వేడుకుంటూ ఉండేటువంటిదే గాయత్రి మంత్రం. మంగళకరమైనటువంటి సత్కర్మలు, ఎదుటివారికి ఉపయోగపడే సత్కర్మలు, జీవితం ఒక ఆదర్శవంతమైనటువంటి సత్యవంతమైనటువంటి త్యాగమయమైనటువంటి జీవితాన్ని ప్రసాదించమని జనని ఈ మంత్రం ద్వారా వేడుకుంటూ ఉన్నాం. జనని గాయత్రి తల్లి, ఒక పవిత్రమైనటువంటి శుద్ధాంతరంగాన్ని నాకు అనుగ్రహించు, దివ్యము త్యాగ సంభరితమైనటువంటి అంతరంగాన్ని నాకు ప్రసాదించు. నేను ఎదుటివారికి ఏ విధంగా ఉపయోగపడగలను, ఎదుటివారికి ఏ విధంగా నేను సేవ చేయగలను అన్నటువంటి త్యాగమయమైన ధర్మమయమైన సేవా తత్పరతతో కూడినటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించు అంటూ ఇక్కడ జగదంబ వేడుకొనబడుతుంది. అమ్మను ఆరాధించడం ద్వారా ఏం సంభవిస్తుంది? అద్భుతమైనటువంటి యోగ సిద్ధిని తల్లి ప్రసాదిస్తుంది. అనేక సాధనలలో అనేక సంవత్సరాల తరబడి చాలా తీవ్రంగా కఠోరమైనటువంటి సాధనలు చేసిన అనేక మంది ఉపాసకులు ఇలాగ చెప్తూ ఉంటారు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దీర్ఘంగా చాలా ఘోరంగా నేను దైవ ధ్యానం చేస్తూ ఉన్నాను, కానీ ఎక్కడ వేసినటువంటిది అక్కడే ఉందన్నట్లుగా ఇక ముందుకు నా యాత్ర, నా ఆధ్యాత్మిక ప్రయాణం సాగడం లేదంటూ ఎంతోమంది సాధకులు అలాగ బాధపడుతూ ఉంటారు. కానీ గాయత్రి మంత్రరాజం జపం చేయడంలో సాధకుల విషయం అలాగా కానే కాదు. చాలా విచిత్రంగా అద్భుతమైనటువంటి మార్పు గాయత్రి మంత్రం జపించడంలో కలుగుతుంది. ఈ మార్పు చాలా అద్భుతమైనటువంటిది, వర్ణనాతీతమైనటువంటిది. ప్రాతకాలంలో నిద్రలేచి అన్ని పనులు ప్రక్కన పెట్టి ఏకాగ్రమైనటువంటి చిత్తంతో భక్తితో ఎవరైతే నిశ్చలమైనటువంటి అంతరంగంతో గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉన్నారో వారి అంతఃకరణంలో అపూర్వమైనటువంటి శక్తులను జగన్మాత గాయత్రి మేల్కొల్పుతుంది. విఘ్నేశ్వరుడు వారి మార్గంలో ఉన్నటువంటి సకల ఆటంకాలను సమూలంగా శాశ్వతంగా తొలగింపచేసి సాధకులకు చక్కని పదాన్ని నిర్దేశించి తానే స్వయంగా మార్గనిర్దేశనం చేస్తారు. అటువంటి శక్తి గాయత్రి మంత్రంలో ప్రప్రథమ బీజ మంత్రానికి ఉన్నది. గణేశుడు మనం చూసినప్పుడు గణేశుడు మహాభారతానికి లేఖకునిగా పనిచేశాడు. భగవాన్ వ్యాస మహర్షుల వారు సాక్షాత్ మహావిష్ణువు, ఆ వ్యాస రూపంలో అలా ఉన్నారు. ఆ వ్యాస రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మహాభారతాన్ని ఆసువుగా తను దివ్యమైనటువంటి చక్షువుతో అన్ని పాత్రలను అలాగా వర్ణిస్తూ చెప్తూ ఉండగా ఆసువుగా చెప్తున్నటువంటి ఆ మహాకవిత్వాన్ని రాయగలిగినటువంటి శక్తి ఇక ఎవరికీ లేదు. అందుకే గణేశుని ఆ పనికి ఎన్నుకొని ఆ పనిని మహాగణేశుని ద్వారా నిర్వర్తింపచేశారు. ఇక్కడ గణేశుని యొక్క చరిత్రలో మనకేం తోస్తుంది? ఎవరికైనా ఏ పనైనా చేసేందుకు మన చేతులు సిద్ధంగా ఉండాలి. ఒకసారి గణేశుడు సకల భూమిని అంతా ప్రదక్షిణం చేసేందుకు గణేశుడు కార్తికేయుడు ఇద్దరు పోటీ పడ్డప్పుడు తల్లిదండ్రులు ఇద్దరికీ ప్రదక్షిణం చేసి బ్రహ్మాండ కోట్లకే ప్రదక్షిణం చేసినటువంటి పుణ్య ఫలాన్ని గణేశుడు సంపాదించాడు. ఇక్కడ మనం గణేశుని యొక్క జీవితాన్ని చూచినప్పుడు ఆయన మహాయోగిగా తపస్సు చేస్తూ మనకు గోచరిస్తాడు. ఎవరికైనా ఏదైనా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు వ్యాస మహర్షి అంతటి వాడికి వెళ్ళి ఒక లేఖకునిగా 1,00,000 శ్లోకాలతో మహాభారతాన్ని రచించి అలాగ ఇచ్చి వచ్చేశారు. కన్న తల్లిదండ్రులను బ్రహ్మాండధారులుగా భావించి వారిద్దరికీ ప్రదక్షిణం చేసి మానవులందరికీ అలాంటి ఆదర్శమూర్తిగా నిలిచారు గణేశుడు. గణేశుని జీవితం చాలా అపూర్వంగా ఉంటుంది. ఎక్కడ స్వార్థం గోచరించదు, ఎక్కడ ఏ విధంగా కూడా స్వార్థం గోచరించదు. నిరంతరం పరులకు సహాయం చేసేందుకు గణేశుని చేతులు ఎప్పుడు ముందుకు చాచబడి ఉంటాయి. అంత ఆదర్శవంతమైనటువంటిది గణేశుని యొక్క దివ్య జీవితం. మాతృదేవో భవ, పితృదేవో భవ. పితృదేవతలను పూజించడంలో సకల జీవులందరికీ
ఆదర్శవంతమైనటువంటి వాడుగా గణేశుడే మనకు గోచరిస్తాడు. అటువంటి అపూర్వమైనటువంటిది కన్న తల్లి కంటే ఎవరు మిన్న దైవము అని మనకు సుమతి శతకంలో వస్తుంది. ఎంతమంది దేవతలు ఉంటే కూడా సాక్షాత్ కన్న తల్లి కంటే దైవం ఇక మనం కళ్ళతో ఎవరినైనా ప్రత్యక్షంగా చూడగలమా అంటూ చాలా అపురూపంగా మాతృస్థానానికి ఎంత విలువ ఉన్నదో వర్ణించారు. మాతృదేశానికి, మాతృదేవతకు, మాతృస్వరూపిణులైనటువంటి సకల స్త్రీలందరినీ అలా గౌరవించడం సనాతన భారతీయ ధర్మ సంస్కృతి. ఇంత మంచి సంస్కృతిలో మనం జన్మించాం. మనందరికీ ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషుడు. మాతాపితలను గౌరవించి వారిద్దరికీ ప్రదక్షిణం చేసి వారిలో ఉన్నటువంటి ఆ పవిత్రతను, తల్లిదండ్రులను ఆరాధించాలి, గౌరవించాలి అన్న పవిత్రతను మానవాళికి సందేశంగా ప్రసాదించిన గణేశుని కంటే గౌరవించదగిన వారు, తొలివందనం సమర్పించదగిన వారు మరెవరుంటారు? గాయత్రీదేవి స్వయంగా గణేశునికి ఈ వరాన్ని ప్రసాదించింది. భాద్రపద మాసంలో వచ్చేటువంటి చతుర్దశి నాడు తొలి పూజ నీకు జరుగుతుంది. నీ పూజ తర్వాత నాకు నవరాత్రులలో పూజ జరుగుతుంది. ఆ తర్వాతే కార్తీక మాసంలో ఈశ్వరునికి పూజ జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే మార్గశీర్ష మాసంలో విష్ణువునకు పూజలు జరుగుతాయి. ఇలాగ తల్లి ప్రప్రథమ పూజను గణేశునికి అలాగా ప్రసాదించి దీవించింది. గాయత్రి మంత్ర జపం వలన బుద్ధికి అంటగూడనటువంటి మాలిన్యాలు, స్వార్థంతో మిళితమైనటువంటి మాలిన్యాలు, నాది, నాకు కావాలి, ఇది నాది, నేను అన్నటువంటి మాలిన్యాలు ఏదైనా బుద్ధికి అంటితే అటువంటి మాలిన్యాలను రహితం చేసే శక్తి గాయత్రి మంత్రానికి ఉన్నది, గాయత్రి జపానికి ఉన్నది. అందువల్ల సాధకుల జీవితంలో ఈ మాలిన్యాలను తొలగించే శక్తి గాయత్రి మంత్రానికి ఉన్నందువలన నిరాటంకంగా జీవితంలో ముందుకు సాగేందుకు, జీవితంలో అనాయాసంగా తత్వజ్ఞాన సంపదను అందుకునేందుకు తల్లి ఒక చక్కని మార్గాన్ని సాధకులకు నిర్దేశిస్తూ ఉన్నది. గాయత్రి మంత్రం ఉపాసించే సాధకుల మానసిక స్థితిలో అపారమైనటువంటి బలం వస్తుంది. అప్పుడు వారి కార్యకలాపాలు ఉన్నత స్థాయిని అందుకుంటాయి. ఆత్మస్థైర్యం దృఢతరమయ్యే కొలది అనేక రకములైనటువంటి మానసిక వ్యాధులు వాటంతట అవే తొలగిపోతూ ఉంటాయి. సాధకులు ఆత్మబల సంపన్నతను పొంది ఆధ్యాత్మిక పదంలో దృఢంగా ముందుకు సాగిపోతూ ఉంటారు. అటువంటి దివ్యశక్తిని గాయత్రి మంత్ర జపం సాధకులకు ప్రసాదిస్తుంది. గాయత్రీదేవి యొక్క చరణాంబుజాల యొక్క అమృతం అనగా చరణ కమలాలను కడిగినటువంటి అమృతం ఆత్మజ్ఞాన సంపన్నతను, తత్వజ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, దృఢమైన భక్తిని, శుద్ధమైన అంతరంగాన్ని, ఎప్పుడైతే మన అంతరంగం నిర్మలంగా ఉన్నదో అప్పుడు జగన్మాత స్వయంగా మన హృదయం అనేటువంటి అద్దాన్ని ఏ విధమైనటువంటి మురికి లేకుండా పరిశుభ్రం చేసింది అని అర్థం. అమ్మ ఆ హృదయానికి పవిత్రతను ప్రసాదించినందువల్ల ఈ స్వచ్ఛాంతరంగాన్ని మనం పొంది జీవితంలో సన్మార్గగాములయ్యి అమ్మ చరణ సేవకు మన జీవితం అంకితం చేసే ఒక మహాభాగ్యాన్ని జగదంబ భక్తులకు ప్రసాదిస్తుంది. అమ్మ కరుణకు ఎప్పుడైతే దూరం అవుతామో అమ్మకు మనం దూరం అవుతాం. అమ్మకు దూరమైనప్పుడు ప్రాపంచికమైనటువంటి విషయ కూపము అంటే ఒక విషపు బావిలో మనం పడిపోతాం. ఆ విషపు బావిలో మనం పడినప్పుడు మనం ఈ ప్రపంచంలోనికి ఈ యొక్క విష వలయంలో నుంచి తప్పించుకొని తిరిగి జనని వద్దకు రావాలంటే ఎన్ని కోట్ల జన్మలు పడుతుందో చెప్పలేము అంటున్నారు. దీనికి ఒక చక్కని ఉదాహరణ అందిస్తున్నారు. ఏదైనా ఒక పక్షి వలలో చిక్కినప్పుడు ఆ పక్షి తనంతట తాను ఆ వలలో నుంచి బయటకు రాలేదు. వలలో ఉన్నటువంటి పక్షిని ఎవరో ఒకరు విడిపించాలి, ఆ బంధనంలో నుంచి విడిపించాలి. అలా విడిపించినప్పుడు ఆ పక్షి తనంతట తాను స్వతహాగా ఎలాగ బయటకు రాలేదో అదేవిధంగా జీవకోట్లు సంసారము అన్నటువంటి వలలో చిక్కి
అందులో నుంచి బయటకు రాలేక కష్టపడుతున్నప్పుడు అవ్యాజ్యమైనటువంటి దయావాత్సల్యాలు కలిగినటువంటి దివ్య జనని పక్షిని ఏ విధంగా వలలో నుంచి బయటకు తప్పించి రక్షించాలనో అదేవిధంగా జీవకోట్లను రక్షించవలసినటువంటి బాధ్యత జగదంబ మీదనే ఉన్నది. అందువలన తెలిసి తెలియక కలియుగ ప్రభావం వల్ల కానీ ఎలాగైనా కోట్ల తప్పులు ఆచరించినప్పటికీ జగజ్జనని తల్లి తన దివ్యమైనటువంటి దయతో కోటి తప్పులను మన్నించాలి. తప్పులు మన్నించడమే కదా అమ్మ యొక్క దివ్య సుగుణం. జగజ్జనని పశుపాస విమోచని. పశుపాస బంధనాల నుంచి విమోచనం ప్రసాదించగలిగేటువంటి శక్తి తల్లికి తప్ప మరెవరికి ఉంటుంది? ఎప్పుడైతే ఒక పక్షిని పంజరంలో నుంచి ఆ పక్షికి స్వేచ్ఛను ప్రసాదిస్తామో ఆ పక్షి చాలా ఆనందిస్తుంది. ఆకాశంలోకి ఎగిరిపోతూ చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అదే పక్షిని మనం బంధించి ఉంచినప్పుడు ఆ పక్షి మానసికంగా సంతోషంగా ఉండలేదు. అదేవిధంగా జీవకోట్లకు సంతోషం లేకుండా ఉండడానికి, నిరంతరం వేదనకు, దుఃఖానికి కారణం ఏంటి? ఈ జగత్తులో మీరెవరినన్నా చూడండి, నేను సంతోషంగా ఉన్నాను, నేను సంతృప్తిగా ఉన్నాను అని చెప్పేటువంటి వాళ్ళు మనం చాలా తక్కువగా చూస్తాం. చాలామంది స్త్రీలు, చాలామంది పురుషులు, చిన్నపిల్లలు, బాలులు, వృద్ధులు అందరూ కూడా ఏదో ఒక అనారోగ్యంతో, ఏదో ఒక మానసిక వేదనతో, ఏదో ఒక తెలియనటువంటి బాధతో కష్టపడుతూనే ఉండడం మనం చూస్తాం. ఈ జగత్తులో చాలా కష్టం ఉంది. తల్లి ఈ కష్టాన్నంతా తొలగించాలి. భయంకరమైనటువంటి కర్మబంధనాలను తెంచుకోగలిగేటువంటి శక్తి ఏ మానవునికి లేనే లేదు. అగ్నిని చూచి మిడత ఆకర్షితమై ఏ విధంగా వేగంగా వెళ్ళి ఆ అగ్నిలో పడి మరణిస్తుందో అలాగా ఈ ప్రపంచంలో ఆశాపాశాలలో చిక్కి నరుడు బంధనాలలో చిక్కి జగన్మాతను మరచి అనేక క్లేశాలకు, కష్టాలకు, దుఃఖాలకు కారణమైనటువంటి ఐహిక జీవితామంకకు వేగంగా పరిగెత్తుతూ ఉన్నాడు. ఆ పరుగును అగ్నిని చూచి ఆకర్షించబడి వేగంగా పరిగెత్తేటువంటి మిడతతో పోల్చారు. యోగులు, యతులు, మహాతపస్సులు, ఇంద్రాది దేవతలు, విశ్వామిత్రాది ఋషిపుంగవులు ఒక్కొక్కసారి ఈ పాశాలకు బంధితులై వారు కూడా బంధనాలలో చిక్కి దుఃఖిస్తూ అనేక రకాలైనటువంటి క్లేశాలతో బాధపడుతూ ఉంటారు. ఇక కలియుగంలో ఉన్నటువంటి సామాన్యులైనటువంటి మానవుల విషయం ఏమని మనం చెప్పగలం? కలియుగ మానవుడు అత్యంత వేగంగా మహాగ్నిగుండంలో వెళ్ళి అందులో పడి ఆత్మాహుతి అవుతున్నాడు. తన జీవితాన్ని చేజేతులారా పతనం చేసుకుంటూ ఉన్నాడు. గాయత్రి మహామంత్ర జపం ద్వారా అమ్మ యొక్క కృపను ఎవరైతే పొందగలరో అటువంటి వారు ధన్యులగుచున్నారు, మాన్యులగుచున్నారు, కృతకృత్యులగుచున్నారు. కృతకృత్యుడు అంటే తాను చేసినటువంటి సత్కర్మ వలన పవిత్రమైనటువంటి ఆ సత్కర్మ అతనిని కృతకృత్యుడిగా చేస్తున్నది, పవిత్రుడిగా వనరిస్తున్నది, జీవిత లక్ష్యాన్ని నెరవేరుస్తూ ఉన్నది. దాన్నే కృతకృత్యత్వము అంటారు. అటువంటి కృతకృత్యత్వాన్ని ప్రసాదించాలి అంటే జనని దయ కావాలి, జనని జపం చేయాలి, అమ్మను ధ్యానించాలి. అమ్మ ధ్యానం సమస్త పాప పంకిలాలను నశింపచేసి శుద్ధాంతరంగాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి శుద్ధాంతరంగులైనటువంటి మనుషులతో మానవ సమాజం నిండిపోవాలి అని నేను నిరంతరం కోరుకుంటూ ఉంటాను. కల్మష బాధలతో మానవులు పీడించబడకుండా స్వచ్ఛమైనటువంటి అంతరంగంతో, పవిత్రమైనటువంటి బుద్ధితో, ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి ఆత్మీయతతో, హృదయమంతా వెలుగుతో నిండిపోయి శాంతివంతమైనటువంటి వాతావరణం, పవిత్రమైనటువంటి వాతావరణం మనందరం మన చుట్టూ ఏర్పరిచి అటువంటి పవిత్రమైనటువంటి వాతావరణం భూమి మీదకు రావాలి అంటే
జగన్మాతను ధ్యానించే భక్తులైనటువంటి మీరే ఆ పని చేయలేనప్పుడు మరి ఎవరు ఆ పని చేయగలరు? అమృతాత్మస్వరూపులారా, పరమపావనమైనటువంటి గాయత్రి మంత్ర జపాన్ని ధ్యానించి జగన్మాత యొక్క దివ్య అనుగ్రహానికి కృపకు పాత్రులగుదురు కాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.